హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అంతకంటే ముందు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించే కంటే ముందు అయితే ఎవరైతే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసైన్మెంట్ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ విహెచ్ క్యాండిడేట్స్ అండి, వర్చువల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన క్యాండిడేట్స్కి మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయబోతుంది టీజీపీఎస్సీ. ఇక వీటికి సంబంధించినటువంటి వెన్యూ వచ్చేసి అలాగే డేట్ షెడ్యూల్ వచ్చేసి ఒకసారి క్లియర్గా చూద్దాం. ముందుగా ఇక్కడ టోటల్గా 126 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ విహెచ్ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఈ విహెచ్ క్యాండిడేట్స్కి ఎక్కడ వెన్యూ అంటే మెడికల్ ఎక్కడ జరుగుతుందంటే మెడికల్ బోర్డ్ ఎట్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ మనకు మెడికల్ అనేది జరగడం జరుగుతుంది. మెహదీపట్నం హైదరాబాద్కి సంబంధించి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే వెన్యూ అన్నమాట. ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే మెడికల్ వచ్చేసి 27/8/2024 నుంచి 31/8/2024 వరకు మనకు మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డే వైజ్ షెడ్యూల్ కూడా ఉంటుంది. 8:30 AM నుంచి మనకు మెడికల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్లో 26 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ మెడికల్కి అయితే అటెండ్ అయితే కావాలి. 28/8/2024 రోజున అంటే డేట్ నాడు మనకు 8:30కి మళ్ళీ 25 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 29th రోజు 25 మెంబర్స్కి మెడికల్ ఉంటుందండి. మళ్ళీ మనకు 30 రోజున మనకు 25 మెంబర్స్కి మెడికల్ ఉంటుంది. ఈ విధంగా మనకు 31st వరకు అనేది ఇక్కడ మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 126 మెంబర్స్కి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు మీ వెంట ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా రిక్విసైడ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే 500 600 మీకు మెడికల్ ఫీజు ఉంటుంది. అలాగే సదరం సర్టిఫికేట్ అలాంగ్ విత్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అలాగే ఆధార్ కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్ డే కేటాయించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ డేస్లో షెడ్యూల్ డేస్లో ఎవరైతే అటెండ్ కాలేకపోయారో వాళ్ళకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. రిజర్వ్ డే వచ్చేసి 2/9/2024 రోజున రిజర్వ్ డే కేటాయిస్తారు. ఒకవేళ మీరు అటెండ్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ 2/9/2024 రోజున ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అట్లయితేనే మీకు మీ జాబ్కి అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఫర్దర్ ఒకవేళ యాబ్సెంట్ అయితే మాత్రం ఆఫ్టర్ రిజర్వ్ డే నో రిక్వెస్ట్ ఫర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ కుడ్ నాట్ బి కన్సిడర్ అంటూ కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి తెలుసుకొని మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇలా ఎవరైనా టీజీపీఎస్సీకి సంబంధించి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకొని మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియో రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.